నమస్తే శ్రీ మాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ 14, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఏమిటి అన్న విషయంలో గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చిక రాశిలోను, చంద్రుడు సింహరాశిలో మఖా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. కుజుడు మిథునంలోను, బుధుడు వక్రగతిలో ధనస్సులోను, గురుడు కూడా వక్రగతిలో మిథునంలోను, శుక్రుడు తులాలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావము ఈ రోజు ఎలా ఉండబోతోందంటే కనుక చంద్రుడు సింహరాశిలో ఉండడం మూలంగా మీలో ఆత్మవిశ్వాసము, గౌరవము, నాయకత్వ లక్షణాలు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే బుధుడు వక్రగతిలో ఉండడం మూలంగా ఈ యొక్క ఇంపాక్ట్ ప్రభావము మాటల్లోనూ కమ్యూనికేషన్లోనూ అయితే మంచిగా పడచ్చు, లేదంటే చెడుగానైనా పడచ్చు. ఈ విషయంలో అన్ని రాశుల్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో పనుల్లో స్పీడ్ పెరుగుతుంది, కొత్త అవకాశాలు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ప్రయాణాల్లో కొంత స్ట్రెస్, ఒత్తిడి, బాధ, తర్వాత ఆటంకము కలిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. ఆ తర్వాత ఒక కుటుంబంలో మీకు ఒక శుభవార్త మంచి ఆనందాన్ని కలగజేస్తుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, లేదా అంటే అలాంటి మాట ముచ్చట్లు జరిపే వాళ్ళు కానీ కొంత వాయిదా వేసుకోండి. ఈ సమయంలో వివాహానికి సంబంధించిన మాటలు మాట్లాడేందుకు అవకాశం లేదు. అయితే సూచన ఏంటంటే కనుక వాగ్వాదనలకు, మీరు ఏ రంగంలో ఉన్నా కానీ వాగ్వాదనలకు దిగే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా హనుమంతుడికి బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి మీ యొక్క ఇంటి విషయంలో అన్ని విధాలా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ధన విషయంలోనూ వస్తువులు కొనుక్కోవడం కానీ, భూమి కానీ, గృహం కానీ ఇలా కొనుక్కునేందుకు మంచి అవకాశాలు వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల మద్దతు, అంటే కుటుంబ సభ్యులు మీకు చాలా సపోర్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా స్థిరత్వంగా ఉండబోతున్నారు. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే సూచన ఏంటంటే కనుక ఇలాంటివి ఏవైనా కొనుగోలు చేయాలన్నా, లేదా ఇంటి పనుల్లో ఆలస్యాన్ని, బద్ధకాన్ని మీరు ఈరోజు పెట్టకండి. త్వరితగతిన పూర్తి చేసుకునేటట్టుగా చేయండి. శుభంగానే ముగిసే అవకాశం కనబడుతోంది. పరిహారంగా గణేశుడికి దుర్వాయుగ్మ పత్రము అనగా గరికను సమర్పించినట్టయితే ఏవైనా చిన్న అడ్డంకులుంటే తొలగిపోయే అవకాశం ఉంది. అయితే అదృష్ట శాతం 79, కలిసి వచ్చే రంగు పచ్చ, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి గురు, కుజ ఈ యొక్క ప్రభావంతో ఈరోజు మీకు చాలా అద్భుతంగా ఉండబోతోంది. శక్తి పెరుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటారు. ఆగిపోయిన పనులు కూడా అప్రయత్నంగానే ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. మీ యొక్క కమ్యూనికేషన్ చాలా చక్కగా ఉండబోతోంది. ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు వస్తాయి. దీంతో పాటు మీ పై అధికారుల సపోర్ట్ కూడా ఈరోజు మీకు దొరకబోతోంది. స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్లేందుకు అవకాశాలు కనబడుతోంది. రాజకీయ నాయకులకు విశేషమైన కీర్తి ప్రతిష్టలతో పాటు ఒక కీలకమైన పదవిని అందుకోబోతున్నారు. సూచన అయితే ఏంటంటే కనుక ప్రయాణాల్లోనూ తర్వాత ఆ మాటలు మాట్లాడేటప్పుడు మీ పై అధికారితో కానీ, కుటుంబంలో కానీ, మీరున్న రంగంలో కానీ మాట్లాడేటప్పుడు ఆగ్రహంతో, కోపంతో ఊగిపోతూ మాట్లాడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడే మీరు సంయమనంగా ఉండేటట్టుగా, కంట్రోల్ చేసుకునేటట్టుగా ఉండండి. ఈ 2 నియమాలు చాలా జాగ్రత్తగా పాటించుకోండి. శుభంగా ఉండేందుకు అవకాశం ఉంది. అయితే పరిహారంగా శ్రీరాముడి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి పానకాన్ని గనక నైవేద్యం పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అదృష్ట శాతం 85, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి రికవరీ ఉంటుంది. అంటే గతంలో కన్నా ఈసారి చాలా చక్కని ఫలితాలు పొందుతారు. కుటుంబంలో కొంత భావోద్వేగమైన వాతావరణం ఉండబోతుంది. అంటే హాట్ గాను, వేడిగాను, తగాదాలు గాను, మనస్పర్ధలు గాను, గొడవలు గాను ఈరోజు ఉండబోతోంది. మీరు ఇంటి పెద్ద అయితే కనుక సంయమనం పాటించి అది తక్కువ చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అదే మీరు ఇంట్లో చిన్నవారైతే కనుక కొంత ఆపే ప్రయత్నాన్ని చేయండి. అయితే ఉద్యోగంలో చాలా చక్కగా ఉండబోతోంది. వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు మాత్రము కొంత డైలమాగా ఉంటారు. ఏది అనుకున్నది అవుతుందా అవ్వదా అన్న సంశయంలో ఉండేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సూచన అయితే కనుక మీకు ఈరోజు ధన వ్యయము ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. అనవసరమైన వస్తువులు కొనడము, అనవసరంగా ఖర్చు పెట్టడమో జరిగేందుకు
అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వాటి విషయంలో నియంత్రణ పెట్టుకోండి. అయితే మరి పరిహారంగా శివుడికి పాలాభిషేకం చేయించుకున్నా లేదా మీ అంతటా మీరు చేసుకున్నా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట శాతం 73, కలిసి వచ్చే కలరు వెండి రంగు అంటే సిల్వర్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల అత్యంత శుభదినము. ఈ రోజు మీకు లక్కీ డే, గోల్డెన్ డే అని చెప్పొచ్చు. ఏ పనిని వాయిదా వేయకండి, అన్ని పనులు పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. గౌరవము, ఆదరణ, ధైర్యము పెరిగేందుకు అవకాశాలు కనబడుతుంది. పెట్టుబడులకు కానీ లేదా కొత్త ఉద్యోగం మారడం కానీ లేదా ఇల్లు వాకిళ్ళు కొనుక్కోవడం కానీ భూమి కొనుక్కోవడం కానీ ఇలా మీరు ఏ ప్రయత్నం ఈ రోజు చేసినా సక్సెస్ఫుల్గా ఉండేందుకు అవకాశం ఉంది. ఈ రోజు అస్సలు వృధా చేసుకోకండి. 93% మీకు అదృష్ట శాతంగా ఈరోజు గోచరిస్తోంది. అయితే కొత్త పనులు మొదలు పెట్టేందుకు ఈరోజు శ్రీకారం చుట్టండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈ రోజంతా మీకు ద బెస్ట్ డే అని చెప్పొచ్చు. కాబట్టి అస్సలు వృధా చేసుకోకండి. ఆ పరిహారంగా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్టయితే ఇంకా విశేషమైన ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతము ఇందాక చెప్పినట్టుగా 93, కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి బుధుడు వక్రగతిలో ఉన్నప్పటికీ మీలో ధైర్యం పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పనుల్లో ఆలస్యం ఉన్నప్పటికీ ఈ రోజు చివరిలో మీ చేతికి సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక ఎవరైనా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ లేదా ప్రామిసరీ నోట్ల మీద తయారు చేసేటప్పుడు కానీ సంతకాలు పెట్టేటప్పుడు కానీ ఇలా ఏదైనా డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు సేల్ డీడ్లు రాసేటప్పుడు కానీ కొంత 1-2 సార్లు చెక్ చేసుకోండి. తప్పులు దొరికే అవకాశము, ఆ తప్పులు కూడా మన కంటికి కనిపించకుండా ఓవర్లుక్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది. 2-3 సార్లు చదువుకోండి లేదా చదివించుకోండి. అయితే పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి. అదృష్ట శాతము 70 కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలరు, కలిసి వచ్చే నెంబరు 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో అందము, ఆకర్షణ శక్తి, శాంతి అంటే మీరంటే మీ చుట్టుపక్కల మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీరున్న ప్రాంతాల్లో కానీ కుటుంబంలో కానీ మీ మాటకు విలువ పెరగడము, మీకు ఒక ప్రయారిటీ అనేది రావడము, మిమ్మల్ని ఇష్టపడము జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేమ సంబంధాలలో శుభవార్తలు వింటారు. తరువాత ఇంకా ఏదైనా మీరు కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు అత్యంత అనుకూలమైన సమయము. ప్రభుత్వ పనులు కానీ లేదా ప్రైవేటు పనులు కానీ ఆగిపోయినవి ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది మీ యొక్క మాటల చాకచక్యం ద్వారా. అయితే ఈ సూచన అయితే ఏంటంటే ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, చెక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు లేదా మనీ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త చూసుకోండి. అంకెల్లో తేడా రావడమో, తప్పు దొరలడమో, తప్పుగా పంపించడమో, డబ్బు పోగొట్టుకోవడమో ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదృష్ట శాతము 88. మీకు చెప్పదగిన పరిహారము తులసమ్మ వారి దగ్గర నెయ్యి దీపాన్ని పెట్టినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మీలో శక్తి, ధైర్యము, నిర్ణయ శక్తి ఈ రోజు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అనుకున్న పనులన్నీ సక్సెస్ఫుల్ గా ఈ రోజు జరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు ఈ రోజు చాలా చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు మాత్రము కొంత డైలమాలా ఉండడము, అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవడము, వీరు ఏదైతే అనుకుంటారో దాన్ని డ్రాప్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీ పెద్దల యొక్క సహాయం తీసుకోండి. అయితే పరిహారంగా శని భగవానుడికి నువ్వుల దీపాన్ని పెట్టడము, నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈ రాశిలో ఉండే ఎవరైనా సరే కోపాన్ని ఈరోజు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ కోపం వల్ల పనులు చెడిపోయే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 81. కలిసి వచ్చే రంగు డార్క్ రెడ్ కలర్ అనగా డీప్ ఎరుపు రంగు అన్నమాట. అయితే కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు వక్రగతిలో ఉండడం మూలంగా మీ మాటల్లో తప్పులు దొరికే అవకాశం కనబడుతోంది. మీరు మంచిగా మాట్లాడచ్చు, ఎదుటి వాళ్ళకి అది తప్పుగా వినపడేటట్టుగా గోచరిస్తోంది, తప్పుగా అర్థమవుతుంది కూడా. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీటింగులు కండక్ట్ చేయాలన్నా లేదా సభల్లో ప్రసంగించాలన్నా ఇలాంటప్పుడు
జాగ్రత్తలు తీసుకోండి. అయితే నిర్ణయాలలో మీరు కన్ఫ్యూజన్స్ ధోరణిలోకి వెళ్ళిపోతారు. తీసుకోవాలా, తీసుకోవద్దా, మంచిదా, చెడా, ఇలాంటి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అలా వచ్చినప్పుడు ఎవరి సలహా సహాయము తీసుకోండి, లేదా అంటే ఆగిపోయే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరు ఒప్పందాలు ఈరోజు పెట్టుకోవద్దు, రద్దు చేసేసుకోండి. అంటే ప్రామిస్ చేయడం కానీ, లేదా అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయడం కానీ, అగ్రిమెంట్ చేసుకుందాము అని ఒక మాట ఇవ్వడం కానీ, ఇలాంటివి ఏవైనా చేసినట్టయితే కనుక ఈ రోజు కాదు మరుసటి రోజు అన్నట్టుగా మీరు పోస్ట్పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గురువుకు అంటే గురువుకి అంటే మీకు చదువు చెప్పిన గురువు కాకుండా గురు సంబంధిత దేవుళ్లకు దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి స్వామి, గురు సంబంధిత ఆలయాలకు వెళ్ళి అక్కడ పసుపుని దానంగా ఇవ్వడం కానీ, పసుపు పువ్వులతో మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక ఆ కన్ఫ్యూజన్ ధోరణి పోయే అవకాశం ఉంది. ఈ పని ఉదయం పూట చేసుకోండి. అయితే అదృష్ట శాతము 64 చాలా తక్కువగా ఉంది. అయితే కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని ప్రభావంతో పనులు నెమ్మదిగా అవుతాయి, కానీ సాయంత్రం సమయానికి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా చాలా బలంగా ఉండబోతున్నారు గతంలో కన్నా ఈ రోజు. కుటుంబ పెద్దల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఒకేసారి 2 పనులు పెట్టుకోకండి. పని తర్వాత పని అన్నట్టుగా, అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఒక టాస్క్ కంప్లీట్ చేశాక ఇంకొక టాస్క్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి. లేదు అంటే కనుక ఇబ్బంది పాలయ్యే అవకాశం కనబడుతోంది. పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనె దీపాన్ని పెట్టడం కానీ, లేదా నువ్వులను దానంగా ఇవ్వడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 72, కలిసి వచ్చే రంగు నలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉన్నతమైన ఆలోచనలు వస్తాయి, మంచి మంచి రిలేషన్స్ బలపడతాయి. దీంతో పాటు విదేశీ పనులు ఏవైనా మీరు వ్యాపార రీత్యా కావచ్చు, లేదా సొంత పనులు కావచ్చు, ఏదైనా కానీ ఉద్యోగం రీత్యా కానీ ఏదైతే మీరు విదేశాలతో టైఅప్ అయ్యారో ఆ పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేందుకు ఈరోజు చాలా అవకాశాలు కనబడుతున్నాయి. వేగవంతంగా పూర్తయ్యేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. అలాంటివి ఏవైనా ఉంటే కనుక అస్సలు వృధా చేసుకోకండి, ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. సూచన ఏంటంటే కనుక ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఇవాళ కొంత ఎమోషనల్గా బయటపడే అవకాశం కనబడుతుంది. అది కోపంగా కావచ్చు, ప్రేమగా కావచ్చు, ఆవేశంగా కావచ్చు. అలాంటివి ఏవైనా వస్తే, ఓవర్గా వస్తే కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అక్కడికి ఆగిపోయే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గోమాతకు ఏదైనా ఒక ఆకుపచ్చ పదార్థాన్ని, అనగా ఆకుకూరలు కావచ్చు, గడ్డి కావచ్చు, మీ చేత్తో తినిపించే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 84, కలిసి వచ్చే రంగు ఆకాశ నీలము, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శని రాహు ఈ ఇద్దరి యొక్క ప్రభావం వల్ల మీ యొక్క మైండ్ కొంత ఒత్తిడికి, స్ట్రెస్కి, లేదంటే గందరగోళ స్థితికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఏ పని చెయ్యలేని స్థితి కనబడము, ఎందుకు పనికిరానేమో అన్న ధోరణిలోకి వెళ్ళిపోవడము జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇలాంటప్పుడు మీ పెద్దల సహాయం కానీ, లేదా మీ శ్రేయోభిలాషుల సహాయం కానీ తప్పనిసరిగా తీసుకోండి. ఉద్యోగస్తులకు శుభవార్త వింటారు. అయితే వ్యాపారంలో కొద్దిపాటి నష్టాలు కానీ, లేదా వ్యాపారాలు మూసివేయవలసిన పరిస్థితి కానీ, లేదా ఎవరికైనా ఇచ్చేయవలసిన పరిస్థితి కానీ వస్తుంది. అలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొకరి సలహా తీసుకుని ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక ఒత్తిడి కలిగించే పనులు ఈరోజు ఏదీ పెట్టుకోకండి. మీకు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఆ పనిని మొహమాటానికి పోయి కూడా తీసుకోకండి. అంటే మీరు ఫ్రీగా ఉండే పనులు మాత్రమే ఈరోజు తీసుకోండి. అయితే పరిహారంగా దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రపారాయణ ఉదయం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే అదృష్ట శాతం 69, కలిసి వచ్చే రంగు ఊదా రంగు, కలిసి వచ్చే నెంబరు 2, కలిసి వచ్చే వారము గురువారము. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.